ఒంటరితనమే ప్రతివేకువన నిమిరేస్తుందే నా తలనే. పలకరింపుకైనా ఒక్కరైనా లేక పేరు అయినా తెలియని గలి నాకై వీచి తాకేగా. అయిన బాధ అంటూ నాకు ఒకటే, బంధం మోసే బాధ్యత లేదని బాధే. చూపులన్నీ బంధించే నానేస్తమే, లెన్సులోన దాగున్న నా లోకమే. కంటి పాప వెనకాల ఒక రూపమే, క్లిక్కుమంటే ఆగిపోయే ఈ కాలమే. జ్ఞాపకాల దారిలో నేను ఒక్కడినే, రీలో నిండిన రంగులే నా చుట్టాలే. బాధపడను ఈ దూరం చూసి నేనే, భారం లేని పయనమే నా వంతే. ఒంటరితనమే ప్రతివేకువన నిమిరేస్తుందే నా తలననే. పలకరింపుకైనా ఒక్కరైనా లేక పేరు అయినా తెలియని గాలి నాకై వీచి తాకేగా. ఏంటిది? ఎవరు నువ్వు? ఎందుకు నా లైఫ్లోకి వచ్చావు? ఎంత అందంగా ఉన్నావో తెలుసా? ఎందుకో నిన్ను చూశాక నాలో ఎప్పుడూ కలిగిన ఈ ఫీలింగ్ కలుగుతుంది. ఎందుకు నన్ను ఇంత అట్రాక్ట్ చేస్తున్నావు? నువ్వెవరో తెలియదు కానీ ఇలా నాతో ఉంటే చాలా బాగుంది తెలుసా? ఎందుకో ఈ స్ట్రేంజ్ ఫీలింగ్ ఉంది కదా, చాలా బాగుంది. ఏం చేసావు అసలు నన్ను? ఒక అమ్మాయి గురించి ఇంతలా మాట్లాడటం ఇదే ఫస్ట్ టైం. నువ్వు ఈ ఫోటోలో కాకుండా నిజంగా ఉంటే ఎంత బాగుండో తెలుసా? నీకోసం యుద్ధాలు చేసినా సరే పెళ్లి చేసుకునేవాడిని, పెళ్లి చేసుకుని బాగా చూసుకునేవాడిని. సరే మరి నిద్ర వస్తుంది, నేను పడుకుంటా, నువ్వు పడుకో.
ತಂದೆ ತಂದೆ ತಂದಿರ ಓ धड़कनों की लय में एक नाम है खुला, ख्वाहिशों की राह में एक फूल है खिला। ఎంత కోరుకున్నా కావాలనుకున్నవి కల్లోకి రావు, సీదా కళ్ళ ముందుకు వచ్చేసిందేంటి? ఎట్టుపోయింది? హలో మిస్టర్, నా ఫోటో ఎందుకు తీసా? అయ్యో, మిమ్మల్ని అడగకుండా ఫోటో తీసినందుకు సారీ అండి. సారీ తర్వాత అసలు నువ్వెవరు? నన్నెందుకు ఫోటో తీసావు? ఇది కెమెరా అండి. మనం ఎంతో ఇష్టపడి కూడా మనతో ఉంచుకోలేని అందాలని, అద్భుతాలని దీంతో మనతోనే ఉంచుకోవచ్చు. ఇలా కెమెరా పట్టుకొని అందాలు, అద్భుతాలు అని తిరుగుతున్న నాకు మీరు కనిపించారు. ఇప్పుడు కూడా అందాలు, అద్భుతాలు అని తిరిగితే అవి వెలుగుతాయండి. అదీ కాక గెలిచానా ఓడానా అని కాదు కదా, కనీసం చచ్చానా బ్రతికానా అని అడగడానికి కూడా నాకెవరు లేరండి. కానీ ఇది నా దగ్గరకు వచ్చాక నాతో కూడా ఒకరున్నారు అనే ఫీలింగ్ అండి. ఎనీవేస్, మిమ్మల్ని అడగకుండా ఫోటో తీసినందుకు ఎక్స్ట్రీమ్లీ సారీ అండి. సరే, ఈసారి తీసేటప్పుడు చెప్పి తీయండి. ఇంతకీ మీ పేరు చెప్పలేదు? ఫర్హా. ఫర్హా. మళ్ళీ మిమ్మల్ని ఎక్కడ కలవచ్చు? ఎప్పుడైనా ఇక్కడే కలవచ్చు. ఏంట్రా ఈరోజు అన్నీ ఇలా కలిసి వస్తున్నాయి? ఇప్పటికే లేట్ అయిందని జాలి చూపిస్తున్నట్టున్నాడు దేవుడు నా మీద. పర్లేదు, ఈ జాలిని ఇలానే కంటిన్యూ చేసి తొందరగా దగ్గర చేసేయ్. ఒంటరితనం ముగిసిపోయే నీ జత చేరి, మౌన రాగం కరిగిపోయే నీ దరి చేరి, నా ఎడారి బ్రతుకున ఓ చినుకై కురిసావే, ఈ ఒంటరి తీరాన ఓ అలవై తాకావే. మేరే దిల్ కి దుआ सुन ले जरा, मेरी हर सांस में तू ही फरहा, खो ना दूं तुझको बस यही है डर, मेरा जहां है तेरा ही फरहा. आकళ్ళ తోటి కావ్యం రాశావే ఓ ఫర్హా, ఆ గుండెల్లోన చప్పుడు మార్చావే ఓ ఫర్హా, నీ పేరు తలచిన పులకరించిపోతలే ఓ ఫర్హా, నీ చిటికెన వేలు పట్టి చితిదాకా వస్తాలే ఓ ఫర్హా, ఓ ఫర్హా, ఓ ఫర్హా, ఓ ఫర్హా. ఎద చాటునా దాచని రూపం, నీవే కదా నా ప్రాణం. మేరే దిల్ కి దుआ सुन ले जरा, मेरी हर सांस में तू ही फरहा,
హ్మ్. ఏమైంది తనకి? ఏంటి తెగ ఆలోచించేస్తున్నావు? ఏం లేదు అర్జున్. ఎందుకో ఒంటరిగా ఫీల్ అవుతున్నా. నువ్వు పరిచయం అయ్యే ముందు దాకా కూడా నేను ఇలాగే ఫీల్ అయ్యా. మరిప్పుడు? ఏం మాట్లాడుతున్నావు ఫర్హా? నువ్వు పరిచయం అయ్యాక కూడా నేను లోన్లీగా ఫీల్ అయితే నీ పరిచయాన్ని అవమానించినట్టు కదా? सुबह की पहली दुआ फरहाद హెట్ చేయట్లేదు. ఫ్యాక్ట్ ఇది. నేను నీ మీద చూపించే ఎఫెక్షన్, ఇంటెన్షన్ నీకు ఓవర్ అనిపించొచ్చు. కానీ కనీసం తిన్నావా అని అడగడానికి కూడా ఎవరు లేని ఇంట్లో పెరిగా కదా! నీలాంటి ఒకరు నా లైఫ్‌లోకి రావడం అంటే చాలా పెద్ద మ్యాటర్. ఇది ఎలా చెప్పాలో కూడా తెలియట్లేదు. ఎందుకంటే ఇప్పటివరకు ఎవరికీ చెప్పలేదు. ఆ అవకాశం కూడా రాలేదు. మనం పెళ్లి చేసుకుందాం ఫర్హా. నాకు నువ్వు, నీకు నేను చాలు. ఇంకెవ్వరు అవసరం కూడా లేదు. నువ్వు నా లైఫ్‌లో చాలా స్పెషల్ అర్జున్. ఇప్పుడు నువ్వు ఫీల్ అవుతున్న ప్రతి ఫీలింగ్ నేను ఫీల్ అవ్వగలను. నీతో ఉంటే టైం తెలియట్లేదు. ఏదో తెలియని ఆనందం. ఇప్పటి వరకు ఈ హ్యాపీనెస్ నేను పుట్టినప్పటి నుంచి ఎప్పుడూ ఫీల్ అవ్వలేదు. ఇప్పుడు ఓకే చేసినట్టే కదా ఫర్హా. ఇంకా ఏం ఆపుతుంది ఫర్హా నిన్ను? అర్జున్, నేను రేపు కలుస్తా ఇదే ప్లేస్. సరే వెయిట్ చేస్తుంటా. నువ్వు వచ్చేదాకా, సమాధానం చెప్పేదాకా. నేనంటే ఇష్టం లేదేమో. నిజమే కదా! ఎవరైనా నన్ను ఎందుకు ఇష్టపడాలి? నేనేం స్పెషల్ కాదు కదా! అలాంటప్పుడు అసలు ఎందుకు పరిచయం అవ్వాలి? ఎందుకు నాతో టైం స్పెండ్ చేయాలి? నాలో ఈ ఫీలింగ్ ఎందుకు కలిగించాలి? నేనేం తప్పు చేసే దేవుడా? మనస్సాక్షి లేదా? ఎందుకు ఇంత బాధ పెడుతున్నావు? కరిగెను కలలే తడిసిన కనులే ఒంటరి కనులే నువ్వు దేవుడు కాదు, దుర్మార్గుడివి. మొదలే ఛ! ఇదేంటి ఇలాంటి కళ వచ్చింది? తనకేం కాకూడదు, తనకేం జరగదు. తను ఎక్కడున్నా హ్యాపీగా ఉండాలి. హ్మ్.
ఎందుకు ఇలా చేసావు? నేను నీకోసం వెయిట్ చేస్తుంటాను తెలుసు కదా! నేను నిన్నెంత ప్రేమిస్తున్నానో తెలుసు కదా! ये मेरे दिल की दुआ सुन ले जरा, मेरी हर सांस में तू ही फरहा, खो ना दूं तुझको बस यही है डर, मेरा जहां है तेरा ही फरहा. Yeah, yeah, yeah. Oh. Yeah. Oh. 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 Da dun da dun da dun. Da dun da dun da dun. Oh oh oh. Da dun da dun da dun. Oh 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 yeah. Oh oh yeah yeah. Oh yeah yeah. Oh oh yeah. Oh da dun da dun da dun. Da dun da dun da dun. Da dun da dun da dun. Oh 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 yeah. Oh 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 yeah. Oh yeah yeah. Oh taka taka. Oh yeah. Oh yeah. Oh yeah. Oh da dun da dun da dun. Da dun da dun da dun. Da dun da dun da dun. Oh oh yeah. Oh 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 yeah. Oh yeah yeah. Oh taka taka. ఎవరయ్యా నువ్వు అంత ధైర్యంగా లోనికి వెళ్ళావు? ఆ? ఏం చేస్తున్నావు లోపల? అయ్యో! తప్పుగా అనుకోకండి. ఇక్కడ ఒక అమ్మాయి ఉండాలి. ఫ్యూ డేస్ బ్యాక్ ఇక్కడే డ్రాప్ చేశా. మళ్ళీ కలుస్తా అని చెప్పింది. కలవలేదు. తన గురించి ఏమైనా తెలుసుకుందామని ఇక్కడికొచ్చా అండి. ఏంటి ఈ ఇంటి దగ్గర ఒక అమ్మాయిని దింపావా? ఈ ఇంట్లో అమ్మాయి నీతో తిరిగిందా? తమ్ముడు, నువ్వేదో రాంగ్ అడ్రస్కి వచ్చినట్టున్నావు. ఒకసారి చెక్ చేసుకో. ఇదిగోండి ఈ అమ్మాయి. అమ్మాయి నీతో తిరిగిందా? అది అబద్ధం. ఎందుకంటే ఆ అమ్మాయి చనిపోయి 4 సంవత్సరాలు అయింది. ఏం మాట్లాడుతున్నారండి? 4 రోజుల క్రితం కూడా తను ఇక్కడే డ్రాప్ చేశా కదా! నేను చెప్పేది నిజం బాబు. ఈ ఇంట్లోనే ఉరేసుకుని చనిపోయింది. పాపం ఎంత బాధ అనుభవించిందో చెప్పలేను నాయన. సార్ మీరు పొరపడుతున్నట్టున్నారు. నేను చెప్పే అమ్మాయి పేరు ఫర్హా. నేను చెప్పేది కూడా ఆ అమ్మాయి గురించే నాయన. ఇక్కడ నువ్వు ఎక్కువసేపు ఉండడం నీకు అంత మంచిది కాదు. తొందరగా ఇక్కడ నుంచి బయలుదేరి నాయన. ఒంటరితనం ముగిసిపోయే నీ జత చేరి, మౌన రాగం కరిగిపోయే నీ దరి చేరి, నా ఎడారి బ్రతుకున ఓ చినుకై కురిసావే, ఈ ఒంటరి తీరాన ఓ అలవై తాకావే. నా పేరు ఫర్హానా. బహుశా ఇదే నేను రాస్తున్న ఆఖరి పేజీ అయి ఉండొచ్చు. ఎందుకంటే రేపటి నుంచి రాయడానికి నేను ఉండకపోవచ్చు. ప్రతి మనిషికి చాలా కష్టాలుంటాయి. కానీ అన్నిటికంటే అతిపెద్ద కష్టం, అతిపెద్ద బాధ ఒంటరితనం. చిన్నప్పటి నుండి ఒంటరిగానే పెరిగాను, ఒంటరిగానే బతికాను.
అందరూ అనొచ్చు ఒంటరిగా ఉంటే చచ్చిపోవాలా అని. కానీ ఆ బాధ నాలా ఒంటరిగా ఉండే వాళ్ళకి మాత్రమే అర్థమవుతుంది. ఎందుకంటే ఆకలైంది అనగానే వండి పెట్టడానికి అమ్మ లేదు. భయమైతుంది అనగానే నేనున్నా అని చెప్పటానికి నాన్న లేడు. బాధని పంచుకోవడానికి ఫ్రెండ్స్ లేరు. ప్రేమని చెప్పుకోవడానికి ఫ్యామిలీ లేదు. అన్నీ నాకు నేనే. ఈ 4 గోడలే నాకు అన్నీ. కానీ కొన్ని రోజుల నుంచి ఈ 4 గోడలు నాతో మాట్లాడుతున్నాయి. బతకడం ఎందుకు, చచ్చిపోతే ప్రశాంతంగా ఉంటుంది అని చెప్తున్నాయి. అందుకే చచ్చిపోతున్నా. ఒంటరితనమే ఆఖరి వేళ పలకరిస్తుంది చూడు ఆ ఉరితాడు పేరు కూడా అడగని మృత్యు నాకై చేయి చాచి పిలిచెను నేడు. ఇది నిజం కాదు, ఇది నిజం కాదు. ఇది నిజమైతే మరి నాతో మాట్లాడింది ఎవరు? ఇది నిజం కాదు. తను చనిపోదు, తను చనిపోదు, తను చనిపోదు, తను చనిపోదు. తను ఎక్కడున్నా హ్యాపీగా ఉండాలి. అర్జున్, ఏమైపోయావు ఫర్హా? నీకోసం ఎంత వెయిట్ చేశానో తెలుసా? నువ్వు ఎప్పటికీ రాకపోయేసరికి నేనంటే ఇష్టం లేదేమో అనుకున్నా. పోనీలే, ఇప్పటికైనా వచ్చావు కదా. అర్జున్, నేను చెప్పేది వింటావా? వింటాలే కానీ ముందు నేను చెప్పేది విను. కొన్ని రోజుల నుంచి నువ్వు ఊరేసుకొని చనిపోయినట్టు కల వస్తుంది. ఆ డైరీలో నువ్వు చనిపోతున్నట్టు రాసుంది. అసలేంది ఇదంతా? నీకు అక్క కానీ చెల్లి కానీ ఎవరైనా ఉన్నారా? అంతా చెప్తా అర్జున్, కంగారు పడకుండా వింటావా? నువ్వు ఇక్కడికి రాకముందు ఏం చేస్తున్నావు? నేనా? ఈ మధ్య ఏం గుర్తుండట్లేదు ఫర్హా. నిన్న నైట్ ఏం చేస్తున్నావు? నిన్న నైట్ పడుకున్నాను. పొద్దున్న లేచి చూసేసరికి ఇక్కడ ఉన్నా. ఇప్పటికన్నా అర్థమవుతుందా? ఆ? అర్థమవుతుందానా? అసలు ఏం అర్థం కావాలి ఫర్హా? ఇది కళ అర్జున్. కళ? కళేంటి? నువ్వు నన్ను కలిసినట్టు కలగంటున్నావు అర్జున్. ఇప్పుడే కాదు, నేను నీకు పరిచయమైంది, మనం ట్రావెల్ చేసింది, చివరికి మనం ప్రేమలో పడింది కూడా అంతా కలే అర్జున్. ఏం మాట్లాడుతున్నావు ఫర్హా? నిజం అర్జున్. ఆ రోజు నువ్వు నా ఫోటో చూశాక ఎందుకో నువ్వు మాట్లాడుతున్న మాటలు నన్ను నీ వైపు అట్రాక్ట్ చేసేసాయి. ఎవరూ లేరు అని ఫీల్ అయి చనిపోయిన నాకు నీ మాటల్లో నువ్వు కూడా అదే ఫీల్ అవుతున్నావు అని అర్థమైంది. ఆ అల్లా మన ఇద్దరిని ఇలా ఎందుకు కలిపాడో తెలియదు, కానీ నేను నా జీవితంలో పొందలేని ఆనందాన్ని, సంతోషాన్ని, ప్రేమని నీతో గడిపిన ఈ కొద్ది రోజుల్లోనే అనుభవించేశాను. ఐఎమ్ హ్యాపీ సోన్లో. కానీ ఎప్పుడైతే నువ్వు నన్ను ప్రేమించా అని చెప్పావో నేను చేస్తుంది తప్పనిపించింది. ఎందుకంటే నేనెప్పటికీ నీ నిజ జీవితంలో గడపలేను. 2 రోజులు కనిపించకపోతేనే ఇలా అయిపోయావు. ఇంకా ఇదే కంటిన్యూ చేస్తే నిజానికి అబద్ధానికి తేడా తెలియకుండా పోతుంది. నా జీవితం ఎప్పుడో అయిపోయింది అర్జున్. కానీ నేను చేసిన తప్పు నువ్వు చేయకూడదు. నువ్వేం మాట్లాడుతున్నావు నాకు అర్థం కావట్లేదు ఫర్హా. అబద్ధాన్ని చాలా తేలిగ్గా నమ్మేశావు అర్జున్. ఇప్పుడు నిజాన్ని కొంచెం బాధైనా సరే నమ్మాలి. మళ్ళీ ఒంటరిని చేసి వెళ్ళిపోతున్నావా? ఒంటరితనం అనేది మనకి మనం గీసుకుంటున్న సర్కిల్ అర్జున్. ఒంటరిగానే ఉన్నాను అనుకుంటూ ప్రపంచంతో డిస్కనెక్ట్ అయిపోతున్నాం. ఒంటరితనం పోవాలంటే ముందు అది పోగొట్టుకోవడానికి మనం మన సైడ్ నుంచి కనీసం ట్రై చేయాలి అర్జున్. మనమే మాట్లాడాలి, మనమే కలుపుకోవాలి. తిన్నావా ఉన్నావా అని అడగటానికి బ్లడ్ రిలేషనే అవసరం లేదు అర్జున్. అది ఎలా వచ్చినా తీసుకోవాలి. అది తెలుసుకోలేకనే నేను చనిపోయాను. మనకంటూ కుటుంబం ఉంటే ఆ 4 గోడలే అర్జున్. కానీ మనలాంటి వాళ్ళకి
ప్రేమతో పలకరిస్తే అందరూ అయిన వాళ్ళే. ఈ ప్రపంచమే నీకోసం ఉంది అర్జున్. ఒంటరిని అని ఫీల్ అవ్వకు. థ్యాంక్స్ ఫర్ ద మెమోరీస్. కళ్ళతోటి నువ్వు ఓ బంధం ఏదో కలిపావేని గుండెల్లో నా నన్ను పదిలం చేసావేని నా పేరు తలచిన చిరునవ్వు చిలకాలి నువ్వు నీ చిటికెన వేలు వదిలినా నీ ఊపిరై ఉంటాలే సాసా 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 సా ఏ మేరే దిల్ की दुआ रोना नहीं जरा तेरी हर याद में रहूंगी मैं हूँ फरहा ఎద చాటున